ఏమిటి? ఏమైంది? అంది జయంతి. శేఖరం జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా, ఏం లేదు, నువ్వు కంగారు పడకు అన్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ హడావుడికి జయంతి బుర్ర మొద్దుబారిపోయినట్టే ఉంది. డాక్టర్ వచ్చాడు. వస్తూనే ఆవిడని పరీక్ష చేసి, ఇదేమిటి, ప్రాణం పోయిందని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే అన్నాడు శేఖరం వైపు చూస్తూ. కానీ శేఖరం డాక్టర్ వైపు చూడటం లేదు. రెప్పవాల్చకుండా జయంతిని పరీక్షగా చూస్తున్నాడు. ఏమిటి? ఏమిటి మీరనేది? తడబడుతూ అంది జయంతి. ఆవిడ ప్రాణం పోయి అప్పుడే గంటయింది అన్నాడు డాక్టర్ జయంతిని చూస్తూ. అబద్ధం. కాదు కాదు. జయంతి హఠాత్తుగా బామ్మ వైపు పరుగెత్తబోయింది. జయంతి దానికోసమే చూస్తున్నట్టు శేఖరం ముందుకు వచ్చి జయంతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. వదలండి, నన్ను వదలండి, మీరు చెప్పింది అబద్ధం అంటూ జయంతి బలంగా పెనుగులాడి అతని చేతిని వదిలించుకుని వెళ్ళి బామ్మగారి మీద పడి ఏడవసాగింది. డాక్టర్ యువతలికి వచ్చేస్తుండగా, ఎవరు వాళ్ళు, మీ చుట్టాలా అని అడిగాడు. అవును, మా అమ్మకి ఆవిడ పింతల్లి. కొద్ది రోజుల క్రితమే తెలిసింది. తెచ్చి దగ్గర పెట్టుకున్నాను అన్నాడు శేఖరం పరధ్యానంగా. అలాగా, అయితే కావలసిన వాళ్ళేనన్నమాట అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు. అతన్ని పంపించేసిన తర్వాత శేఖరం ఒక నిమిషం పాటు వరండాలో ఆగిపోయాడు. లోపల నుంచి జయంతి ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తోంది. ఆవిడ ఎన్నోసార్లు జయంతికి ఈ విషయం చెప్పేస్తానంటే తనెందుకు వారించాడు? ఏ శనిదేవత తన నాలుక మీద కూర్చుని ఆ మాట అనిపించింది? ఇప్పుడు చెబితే మటుకు జయంతి నమ్ముతుందా? అయినా హాస్యాస్పదంగా ఉంటుంది. అసలే అనుకోకుండా జరిగిన 1-2 సంఘటనలతో జయంతికి తన మీద నమ్మకం పోయింది. బంధుత్వం ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా ఆమెకు దగ్గరవ్వాలని ఆశించాడు. శేఖరం మెల్లగా లోపలికి వచ్చాడు. బామ్మగారి శవాన్ని చూసేసరికి అతని కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. జయంతికి ఆ సుస్థి రాకపోతే ఈ బంధుత్వమే తెలిసేది కాదు. ఈ కొద్ది రోజుల్లో మాతృత్వంలోని మధురిమను నానేవాళ్ళు చూపించే ఆప్యాయతని చవిచూశాడు తను. జయంతికిష్టమున్నా లేకపోయినా ఈ క్షణం నుంచి తన బాధ్యత నాది అనుకున్నాడు. నేనేం చెయ్యను బామ్మా, నేనేం చెయ్యాలి, ఎలా బ్రతకాలి, మాట్లాడు బామ్మా. జయంతి ఆవిడ గుండెకేసి తలగొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బిగ్గరగా ఏడుస్తోంది. ఇంతలో ఎవరో వచ్చి బలంగా ఉన్న చేతులతో జయంతి భుజాలు పట్టి మెల్లగా బామ్మగారి నుంచి యువతలకి ఎత్తారు. జయంతి తలెత్తి చూసింది. శేఖరం కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి. అతని కళ్ళు ప్రపంచంలో ఉన్న ఆప్యాయతని, జాలిని నింపుకొన్నట్టు ఉన్నాయి. జయంతి, అతని కంఠంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది. బామ్మని వదిలి నేనెలా ఉండగలను? 2 చేతులతో మొహం దాచుకుని బావురమంది. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. శేఖరం జయంతి తలను దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకున్నాడు. ఏం చెప్పటానికి అతనికి కూడా మాటలు పెగలటం లేదు. జయంతి పైకి ఏడుస్తోంది. అతను మనసులో ఏడుస్తున్నాడు. అంతే భేదం. బామ్మ, ఇది నిజం కాదని చెప్పండి. ఇంకో డాక్టర్కి చూపించండి. అతని గుండెలకు అంటుకుపోయిన జయంతి వెక్కుతూ అంది. ఓ గంట క్రితం ఎవరైతే తనని నిర్లక్ష్యంగా చూస్తున్నారని భుజాల మీద సూదితో గుచ్చి బాధ పెట్టాలనుకుందో అతనే ఇప్పుడు బలంగా ఉన్న తన 2 చేతులు పెనవేసి ధైర్యం చెప్తున్నట్టు పదవి పట్టుకున్నాడని జయంతికి తెలియలేదు, గుర్తుకు రాలేదు. బామ్మగారి దహన క్రియలు శేఖరం తన చేతుల మీదగానే స్వయంగా ముగించాడు. ఆవిడ పోయిందనే వార్త అందరికీ, ముఖ్యంగా వనితా విహార వాళ్ళకి
ఆశని పాతంలా తగిలింది. ఈ మరణంతో దిక్కులేని జయంతి శేఖరానికి మరింత దగ్గరైపోతుందనే భయం, బాధ ఎక్కువైనాయి. ఇప్పుడేమిటి చెయ్యటం? అంది మిస్సెస్ కరుణాకరం. మనం వెళ్ళి చూసి వద్దాం మెల్లగా. ఆ పిల్లను మనలో కలుపుకోవటం మంచిది అంది రేఖారాణి. మిసెస్ కరుణాకరం సరేనంది. ఆవిడికి కావాల్సిందల్లా ప్రేమీలతో రాజశేఖరానికి ఆ మూడు ముళ్ళు పడటం, తనకున్న ఆస్తితో అతని ఆస్తిపాస్తులు కలిసిపోవటం, ఎలాగైనా ఈ వివాహం జరిపించే బాధ్యత నాది అని రేఖారాణి వాళ్ళకి వాగ్దానం చేసింది. జయంతి శేఖరం దగ్గర సెక్రటరీగా చేరిందని తెలిసిన రోజునే ఆవిడ రేఖారాణిని నిలదీసింది. ఆగు, ఉండని, ఏం పర్వాలేదు. నేను చెప్తున్నాను కదా, శేఖరానికి ఆ అమ్మాయి మీద జాలి తప్ప ఇంకేం లేదు. వనితా విహార్లో మిస్టర్ వర్మ ద్వారా జయంతికి జరిగిన అవమానం అతనికి తెలిసింది. ఆ కోపంతోనే ఆదుకోవాలని ఉద్దేశంతో తనంతట తనే పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. దానికి మనమేమైనా అనుకుంటున్నట్టు బయటపడితే ఇంకొంచెం రెచ్చిపోతాడు. అందుకే జయంతి సెక్రటరీగా చేరిందన్న విషయం మనం అసలు గుర్తించినా పట్టించుకోనట్టు ఉందామని చెప్పింది. గొడవ ఉండేది కాదు. ఎప్పటికీ వనితా విహార్ సెక్రటరీగానే ఉండిపోయేది. అసలు ఆ మిస్సెస్ వర్మ ఇంటికి ఆ రోజు ఆ అమ్మాయి వెళ్ళకపోతే విసుగ్గా అంది మిస్సెస్ కరుణాకరం. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.